Hi guys, welcome to my channel Shivani Stories. ఈ మధ్య నేను నా వీడియోస్లో రావడం చాలా తగ్గించేసాను, బట్ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియోస్లో ఉండడానికి. అండ్ మా అప్డేట్స్ వచ్చేసి మేము హెల్దీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. లైక్ వాకింగ్, వర్కౌట్స్ అండ్ ఫుడ్ స్టైల్ కూడా మారుస్తామనేసి. సో మేమిద్దరం కొంచెం మెంటల్గా ఫిక్స్ అవ్వడానికి మాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు కొంచెం ఫిక్స్ అయ్యాము, దాన్ని స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాము. మనం డైట్ అనగానే ఇప్పుడు షాప్లలో వెళ్ళిపోయి అవి ఇవి హెల్తీ ఫుడ్ తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇట్లా జిమ్ అని అనగానే, వర్కౌట్ అనగానే దానికోసం షూస్లు అండ్ ట్రాక్స్ ఇలాంటివన్నీ ఏవి అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చాలా హెల్తీ ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. అవి ఎలాంటో కమింగ్ అప్ వీడియోస్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ డైట్ అండ్ ఫిట్నెస్ అనగానే మనం స్పెసిఫిక్గా ఏం చేసే అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మనం చేసే వాటిల్లోనే కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే అవే సెట్ అవుతాయి. అండ్ అదే మనకి బాడీలో చేంజెస్ని అండ్ ఫిట్నెస్ని తీసుకొస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఇది వెయిట్ లాస్ కోసం ఆర్ వెయిట్ గెయిన్ కోసం అసలు కాదు, జస్ట్ ఫిట్నెస్ కోసం. కొంచెం లాంగ్ లాస్టింగ్గా మంచిగా ఎంత వర్క్ చేసినా కూడా అంత అలసిపోకుండా, కొంచెం బాడీ పెయిన్స్ రాకుండా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబట్టి లాంగ్ టైం స్క్రీన్ ముందు కూర్చొని నడుము నొప్పులు వస్తుంటాయి, కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో ఇప్పుడులో చిన్న ఏజ్లోనే ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి, బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నాం అనేసి ఫిక్స్ అయ్యాము. కొన్ని థింగ్స్ ఫుడ్ మీద 80% ఉంటే 10% స్లీప్ మీద అండ్ 10% ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్ ఇలాంటి వాటి మీద పెడితే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రిపరేషన్. సో ఇది ఈరోజు సండే అనమాట. నిన్న సాటర్డే నైట్ మేము కొంచెం షాపింగ్కి వెళ్ళాము. మా హస్బెండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ టు డెకోర్ ది హోమ్. ఇంటి నిండా సామాన్లు కావాలి, సో ఇంట్లో అన్ని సామాన్లు ఉండాలి, ఇది కూడా ఇట్లా ఒకటి కూడా మిస్ అవ్వద్దు. సో అలాంటి టైప్ అనమాట. సో ఒక రకంగా మంచిది, అబ్బాయిలకు డెకోర్ సెట్ చేసుకోవాలి, ఇంట్లో అన్ని ఇట్లా యూనిక్ పీసెస్ ఉండాలి, అన్ని థింగ్స్ ఉండాలి అనడం చాలా మంచి విషయమే. కరెంట్లీ ఇప్పుడు నా ఇంటి స్టేటస్ ఇది. సో నేను నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, సో అన్న అలాగే పెట్టేసాము. సో ఇప్పుడు చదువుకోవాలి అన్నీ. క్లీన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. ఇంకా వీకెండ్స్ వస్తే క్రికెట్ మ్యాచ్లు, బ్యాడ్మింటన్లు ఇవి అయిపోతాయి వాళ్ళకి విత్ ఫ్రెండ్స్. అండ్ డెఫినెట్గా మనకి చీట్ డేస్ ఉంటాయి మీల్స్లో కూడా. అదే చెప్పాను మీకు, డైలీ రొటీన్లో కలిసిపోయేలాగా ఉండాలి డైట్ అంటే, కానీ అదొక స్పెషల్ బర్డెన్ లాగా అనిపించదు. బిర్యానీ క్రేవింగ్స్ ఉంటాయి, పానీపూరి క్రేవింగ్స్ ఉంటాయి, చాట్ తినాలి అనిపిస్తుంది. సో ఇవన్నీ చేస్తూ కూడా డైట్ మెయింటైన్ చేయొచ్చు. ఇంకా రోజు ఇట్లా స్ట్రిక్ట్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు మనకు తినాలనిపించిన ఫుడ్ కూడా తింటూ డైట్ని ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో ఒకరోజు జంక్ ఫుడ్ తింటే, ఇట్లా హెవీ ఫుడ్ తిన్నప్పుడు నెక్స్ట్ డే దాన్ని బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నైట్ డిన్నర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 7 వరకు అయిపోయేటట్టు చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. నైట్ డిన్నర్ మెయింటైన్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తాగేలా చూసుకోండి. అండ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఇప్పుడు వాకింగ్ చేస్తే అయిపోతుంది ఒకటి, లేకపోతే ఎక్సర్సైజ్ ఒక్కటి చేస్తే అయిపోతుందని కాదు. 40 నిమిషాలు వాకింగ్ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ ఎక్సర్సైజ్కి షెడ్యూల్ సపరేట్గా ఉండాలి. అది ఒక ½ అన్ అవర్ ఉన్నా పర్లేదు, కానీ 40 minutes వాక్ మాత్రం అసలు స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ అది బాడీకి. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనేది, ఎలా ఉండాలనేది ముందే ప్లాన్ వేసుకోండి, రాసుకోండి ఎక్కడైనా. అంటే ఒక వారం మొత్తం సేమియా, ఉప్మా, పెసరట్టు, దోశ, ఇడ్లీ తింటే ఇంకో వారం మొత్తం పెసర్లు, నానబెట్టిన మొలకలు వచ్చిన పెసర్లు అవి కొంచెం లైట్గా టాస్ చేసి తినడం, లేకపోతే శనగలు అండ్ లేకపోతే సాలెడ్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లంచ్లో కూడా క్వాంటిటీ మెజర్మెంట్స్ అనేది చూసుకుంటే బెటర్. అంటే ఒక కప్ రైస్ తినాలి, మళ్ళీ మారబెట్టుకోవద్దు. ఆరల్స్ మారబెట్టుకున్నా కూడా ఒక కప్లోనే ఉండాలి. పెరుగు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసే డైట్ ప్రాసెస్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వేడి చాలా ఎక్కువ ఉంటుంది. సో చలువవి కూడా తినడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
ఒక్కొక్క వారాన్ని స్కెడ్యూల్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి అనేది చెప్పి ముందే ఒకటి ఫిక్స్ అవుతే ఈజీగా ఉంటుంది మనకి వీక్ మొత్తం. అండ్ ప్రిపరేషన్స్ కూడా ఏమన్నా ఉంటే ముందే చేసుకోవడం చాలా మంచి ఆప్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ముందు చెప్పినట్టు డిన్నర్ని 7 లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అది ఏం తిన్నా సరే, చపాతీ అయినా సరే, ఏదైనా టిఫిన్స్ తిన్నా సరే 7 లోపు కంప్లీట్ చేస్తే చాలా మంచిది. మనం ఎంబడే పడుకోకుండా ఒక 2-3 hours గ్యాప్ ఉంటుంది మనం పడుకోవడానికి తిన్నప్పటికీ. సో డైజెషన్ చాలా కామ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకవేళ మీరు పడుకునే లోపు ఆకలి వేస్తే సంథింగ్ బటర్ మిల్క్ కానీ, గ్రీన్ టీ కానీ అలాంటివి డ్రింక్ ఐటమ్స్ ప్రిఫర్ చేయండి. కమింగ్ అప్ వీడియోస్లో మన హెల్దీ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం న్యూ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అవన్నిటిని మీరు చూడాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Shivani Stories. Don't forget to press the bell icon and also do follow my Instagram page Shivani Stories. Thank you for watching. Bye bye.